హలో అండి. నేను మీ సందీప్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం టెన్నిస్ ఎల్బో గురించి మాట్లాడుకుందాం. అది ఎందువల్ల వస్తది? అలాంటి సిమిలర్‌గా మోచేయిలో ఇంకా వేరే చోట్ల నొప్పులొస్తే దాన్ని టెన్నిస్ ఎల్బోని డిఫరెన్షియేట్ చేయడం ఎలా? టెన్నిస్ ఎల్బోని మెడికల్ టెర్మినాలజీలో లేటరల్ ఎపికాండైలైటిస్ అంటారు. ఈ ఆర్మ్ బోన్‌లో 2 ఎపికాండైల్స్ ఉంటాయి. లోపలుండేది మీడియల్ ఎపికాండైల్ అంటారు. బయటుండేది లేటరల్ ఎపికాండైల్ అంటారు. ఈ 2 ఎపికాండైల్స్ నుంచి మనకి ఈ ఫోర్ ఆర్మ్ మజిల్స్, హ్యాండ్ మజిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఈ లేటరల్ ఎపికాండైల్ అనేది ఈ ముడుసు మీకు ఏదైతే ఇక్కడ తగులుద్దో అక్కడి నుంచి మనకి ఈ సైడ్ మజిల్స్ అన్నీ వస్తాయి. అంటే మనం ఎక్స్టెండ్ అంటే ఇలా చాపే మజిల్స్, ఇలా ఇలా అనే మజిల్స్ అన్నీ ఇటు సైడ్ నుంచి వస్తాయి. ఆ బోన్‌కి ఆ మస్క్యులర్ ఒరిజిన్‌కున్న జంక్షన్ ఏదైతే ఉంటదో అది వీక్ అవ్వడం వల్ల టెన్నిస్ ఎల్బో వస్తది. అది మీకు ఎందుకు వీక్ అవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి, ఎక్కువ తొడవడం, ఈ యాంగిల్‌లో తొడవడం, లేక కుకింగ్ చేయడం ఇలాగ. అదే జెంట్స్ అయితే బరువులెత్తడం, లేదా ఎక్కువ బైక్ రైడింగ్ చేయడం. అంటే బేసికల్లీ ఈ మూవ్‌మెంట్ అండ్ ఈ మూవ్‌మెంట్. వీటి వల్ల ఎక్కువ వస్తదనమాట. దాన్ని మీరు ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఈజీ. ఏ ఏ మజిల్స్ వల్ల అయితే వస్తుందో ఆ మజిల్స్‌ని ఎక్కువ వర్కప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉంది అని అనిపిస్తే ఈ చేత్ ఈ చేత్ ఈ చేతిలో ఉంది అని అనిపిస్తే ఈ చేయిని గట్టిగా బిగించి పట్టుకొని బండికి యాక్సిలరేటర్ ఇచ్చినట్టు ఇలా అనండి గట్టిగా. అప్పుడు ఇక్కడ పెయిన్ రావాలి. లేదా ఇలా అని ఈ వేలుని గట్టిగా కిందకి నొక్కండి. అప్పుడు ఇక్కడ పెయిన్ రావాలన్నమాట. అలా మీకు పెయిన్ వచ్చింది అంటే మీకు టెన్నిస్ ఎల్బో ఉండే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు.